ఓం శాంతి. ఈరోజు మురళి 11/12/2024. मीठे बच्चे, बाप का मददगार बन इस आयरनेस्ड पहाड़ को गोल्डनेस्ड बनाना है। पुरुषार्थ कर नई दुनिया के लिए फर्स्ट क्लास सीट रिजर्व करानी है। మధురమైన పిల్లలారా, బాబాకు సహయోగిగా తయారయ్యి ఈ ఇనుపయుగము అనే పర్వతాన్ని, లోహయుగము అనే పర్వతాన్ని బంగారు యుగంగా తయారు చేయాలి. ఈ పర్వతాన్ని లేపి బంగారు యుగం తయారు చేయాలి. ఇనుపయుగం అనే పర్వతాన్ని లేపి పురుషార్థం చేస్తూ కొత్త ప్రపంచం కోసం ఫస్ట్ క్లాస్ సీట్ రిజర్వ్ చేయించుకోవాలి మీది మీరు. प्रश्न, बाप की फर्ज अदाई क्या है? कौन सा फर्ज पूरा करने के लिए संगम पर बाप को आना पड़ता है? బాబా యొక్క బాధ్యత ఏంటి? బాబా యొక్క కర్తవ్యం ఏంటి? ఏ కర్తవ్యం పూర్తి చేయటం కోసం సంగమ యుగంలో బాబా దిగి రావాల్సి వస్తుంది? उत्तर, बीमार और दुखी बच्चों को सुखी बनाना, माया की फंदे से निकाल घनेरे सुख देना, ये बाप की फर्ज अदाई है जो संगम पर ही बाप पूरी करते हैं. రోగి మరియు దుఃఖిగా అయిపోయిన పిల్లలను సుఖిగా తయారు చేయటము, మాయా బంధన నుండి బయటకు తీసి సుఖ ఖజానా ఇవ్వటము, ఇది బాబా యొక్క కర్తవ్యం. సంగమయుగంలోనే బాబా దాన్ని పూర్తి చేస్తున్నారు. రోగి దుఃఖిగా అయిపోయిన పిల్లల్ని సుఖిగా తయారు చేయటం, మాయా బంధాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసి ఘానేరే సుఖ్ అంటే సుఖ ఖజానా ఇచ్చేయటం. ఈ కర్తవ్యం చేయటానికి, పూర్తి చేయటానికి బాబా సంగమయుగంలోనే వస్తున్నారు. బాబా कहते मैं आया हूं तुम सबका మార్జ్ మీటానే సబ్ పర్ కృపా కర్నే. బాబా చెప్తున్నారు, నేను వచ్చాను మీ అందరి రోగం తొలగించటానికి, అందరిపైన కృప చూపించటానికి. మాయా రోగం ఉంది కదా అందరిపైన. अब पुरुषार्थ कर 21 जन्मों के लिए अपनी ऊंची तकदीर बना लो. కాబట్టి ఇప్పుడు పురుషార్థం చేసుకుని 21 జన్మల కోసం ఈ ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసేసుకోండి. గీత్, భోలానాథ్ సే నిరాలా యార్ కోయి నహీ, భోలానాథన్ కంటే అతీతమైన వారెవరూ లేరు అనే పాట. ఓం శాంతి. भोलानाथ शिव भगवान वाच ब्रह्मा मुख कमल से बाप कहते, ये वेरेटी भिन्न भिन्न धर्मों का मनुष्य सृष्टि रूपी जाड़ेना. भोलानाथ शिव भगवान वाच వింటున్నాము బ్రహ్మ ముఖ కమలం ద్వారా చెప్తూ ఉన్నారు. అతడు ఇది పేరేటి రకరకాల భిన్న భిన్న ధర్మాల మానవ సృష్టి వృక్షం కదా. इस कल्प वृक्षत्व सृष्टि का आदि मध्यंत का राज बच्चों को समझा रहा हूं. ఈ కల్ప వృక్షం యొక్క, సృష్టి వృక్షం యొక్క అంటే సృష్టి యొక్క ఆది మధ్యాంత్య రహస్యాలు పిల్లలకు నేను చెప్తూ ఉన్నాను బ్రహ్మ ముఖ కమలం ద్వారా అని బాబా చెప్తున్నారు. భోలానాథుడు శివుడు. గీత్ మే భీ ఇన్కి మహిమా హై. ఈరోజు పాట ఏంటి? భోలానాథన్ కంటే అతీతున్న మాయికులు ఎవరు లేరు. ఈరోజు పాటలో కూడా ఇతడి మహిమ విన్నా మనం. शिवड़ी का महिमा. शिव बाबा का जन्म यहाँ है. बाप कहते मैं आया हूँ भारत में. शिव बाबा का जन्म ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ నేను వచ్చాను భారతదేశంలో అని చెప్తున్నారు శివ్ బాబా. मनुष्य ये नहीं जानते कि शिव बाबा कब पधारे थे, क्योंकि गीता में श्री कृष्ण का नाम डाल दिया है. दुनिया की तो बात ही नहीं. మానవులకి ఇది తెలియదు శివ్ బాబా ఎప్పుడు వచ్చారు శివుడు. ఎందుకంటే గీతలో జ్ఞానం ఇచ్చిన వారు శ్రీకృష్ణుడు అని కొన్ని చెప్పేసుకున్నారు కదా. శ్రీకృష్ణుడి పేరు వేసేయటం వల్ల శివుడి కోసం ఆలోచించలేదు. అతడు వచ్చి చేసిన గొప్ప కర్తవ్యం ఏంటనేది.
ద్వాపరిగం యొక్క విషయమైతే కానే కాదు శ్రీకృష్ణుడు వచ్చేది లేదు, శివబాబా వచ్చేది లేదు ద్వాపరిగంలో। बाप समझाते बच्चे 5000 वर्ष पहले भी मैंने आकर के ये ज्ञान दिया था। శివ బాబా చెప్తున్నారు, పిల్లలారా 5000 సంవత్సరాల పూర్వం కూడా నేను వచ్చి ఈ జ్ఞానం ఇచ్చాను కదా మీకు। इस झाड़ से सभी को मालूम पड़ जाता है। ఈ వృక్షం చిత్రం చూస్తే తెలిసిపోతుంది। జాడ్‌కు అచ్చి రీతి దేఖో, చక్కగా గమనించి చూడండి కల్పవృక్షం యొక్క చిత్రాన్ని। ఏముంటుంది అందులో? सटीक में बराबर देवी देवताओं का राज्य था। त्रेता में राम सीता का है। बाबा आदि मध्यांत का राज बतलाते हैं। ఈ వృక్షం యొక్క చిత్రాన్ని గమనించి చూస్తే కాండం భాగం సత్యయుగంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది, త్రేతాయుగంలో సీతారాముల రాజ్యం చూపించారు కదా। బాబా ఆది మధ్యాంత రహస్యాలన్నీ చెప్తున్నారు మనకు వృక్షం యొక్క आदि मध्य अंतिम। बच्चे पूछते बाबा हम माया के फंदे में कब फंसे। అయితే ఈ డ్రామాలో ఈ వృక్షంలో పిల్లలు అడుగుతున్నారు, బాబా మాయ యొక్క బంధంలో ఎప్పుడు చిక్కుకున్నామైతే మేము। बाबा कहते द्वापर से। నంబర్ వాటి దూసరి తరం ఆతే హై। బాబా చెప్తున్నారు దానికి సమాధానం, ద్వాపరయుగం నుండి చిక్కుకున్నారు మీరు మాయా బంధంలో। నంబర్ వారీగా ఇతర ధర్మాలు అప్పుడే వస్తున్నాయి। तो हिसाब लगाने से समझ सकते हैं कि इस दुनिया में हम फिर से कब आएंगे। లెక్క పెట్టుకుంటే అర్థం చేసుకోగలరు ఈ ప్రపంచంలో మళ్ళీ మనం ఎప్పుడు వస్తాము అని। शिव बाबा कहते मैं 5000 वर्ष बाद आया हूँ संगम पर अपना फर्ज निभाने। శివ బాబా తన లెక్క చెప్తున్నారు, నేను 5000 సంవత్సరాల తర్వాత వచ్చాను సంగమీగల నా కర్తవ్యం నిభాయించటానికి అని। सभी जो भी मनुष्य मात्र सभी दुखी हैं, उनमें भी खास భారతవాసి। ఎందుకంటే మానవ మాత్రలు ఎవరైతే ఉన్నారో అందరూ దుఃఖిగా అయిపోయారు, అందులో కూడా ప్రత్యేకంగా భారతవాసీలు। ड्रामानुसार भारत को ही मैं सुखी बनाता हूँ। बाप का फर्ज होता है बच्चे बीमार पड़े तो उनकी दवा दरमल करना। ये है बहुत बड़ी बीमारी। డ్రామానుసారం భారతీయులని నేను సుఖిగా తయారు చేస్తాను అని చెప్తున్నారు బాబా। భలే విదేశాలలో కూడా బాబా పిల్లలు ఉన్నారు, కానీ వారు ఒకప్పుడు భారతీయులే ఆది జన్మలలో కదా। బాబా కర్తవ్యం ఇది, తండ్రి లౌకిక తండ్రి కర్తవ్యం కూడా ఏముంటుంది అంటే పిల్లలకు కానీ అనారోగ్యం వస్తే వారిని పట్టించుకొని మందులు ఇప్పించటము, చికిత్స చేయించటము। అలాగే ఇప్పుడు బాబా బాధ్యత ఇది, బాబా కర్తవ్యం। ఎందుకంటే అందరూ రోగిగా అయిపోయారు, చాలా పెద్ద రోగం, बहुत बड़ी बीमारी। सभी बीमारियों का मूल ये 5 विकार है। అన్ని రోగాలకు మూలము ఈ పంచ వికారాలు అయిపోయాయి। బచ్చి పూछते ये कब से शुरू हुए। అయితే ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి బాబా ఈ పంచ వికారాలు మాలో। द्वापर से। बाबा చెప్తున్నారు ద్వాపరయుగం నుండి ప్రారంభమైంది। रावण की बात समझानी है। रावण को कोई देखा नहीं जाता, बुद्धि से समझा जाता है। बाप को भी बुद्धि से जाना जाता है। రావణ్ యొక్క చిత్రం చూపించి చెప్పొచ్చు పంచవికారాల విషయం అని। రావణ్ అంటే కంటికి కనిపించే వస్తువు కాదు, ఈ వికారాలే రావణుడు। బుద్ధితో అర్థమయ్యే చిత్రం రావణ్ అంటే, మామూలుగా బాహ్య రూపం లేదు। అలాగే బాబాను కూడా బుద్ధి ద్వారానే తెలుసుకునే రూపం, కంటికి కనిపించే రూపం కాదు। आत्मा मन बुद्धि सहित है। आत्मा जानती है कि हमारा बाप परमात्मा है। ఈ బుద్ధితో అర్థం చేసుకోవటము అనేటప్పుడు బుద్ధి అనే మాట ఏదైతే వింటున్నామో అది ఎక్కడ ఉంటుంది? ఆత్మలో ఉండేది। మనస్సు బుద్ధితో కూడినదే ఆత్మ। కాబట్టి మనస్సు బుద్ధితో అర్థం చేసుకునే విషయాలు చాలా ఉన్నాయి సృష్టిలో। అందులో పరమాత్మ యొక్క రూపము, అలాగే వికారాలు యొక్క రూపం అసురులుగా ఏదైతే చిత్రాలను చిత్రీకరించారు శాస్త్రాల్లో, కానీ మనలో ఉన్న వికారాలే అసురత్వం, రావణాసురుడు। బుద్ధితో అర్థమయ్యేది ఇది।
ఆత్మకి ఇప్పుడు తెలిసింది కదా మన తండ్రి ఎవరు? परमात्मा। दुख सुख लेप शेप में आत्मा आती है। जब शरीर है तो आत्मा को दुख होता है। సుఖ దుఃఖాలు లేపక్షేపాలలో ఆత్మ వస్తుంది కదా. ఎప్పుడు శరీరంలో వచ్చాకనే ఆత్మకు దుఃఖం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, బాధ కలుగుతుంది. శరీరంతో ఉన్నప్పుడు శరీరం నుండి వేరైపోతే దానికి దుఃఖం కలగదు. శరీరానికైతే అసలే కలగదు. ఇంకా ఆత్మ సూక్ష్మ శరీరంతోనైనా పరనామానికి వెళ్ళక ముందు టైంలో సూక్ష్మ శరీరాలతోనే మధ్య మధ్యలో జన్మల్లో వెళ్ళే లోపల శరీరం వదిలి ఇంకో శరీరం తీసుకునే లోపల సూక్ష్మ శరీరంతోనే కొద్దిగా ఫీలింగ్స్ ఉంటాయి ఆత్మకి. కానీ శరీరానికి అయితే ఆత్మ వెళ్ళిపోయాక గిచ్చినా చేసిన దుఃఖం కలగదు కదా. ऐसा नहीं कहते कि मुझ परमात्मा को दुखी मत करो। बाप भी समझाते कि मेरा भी पार्ट है, कल्प कल्प संगम पर आकर मैं पार्ट बन जाता हूँ। మనుషులు ఎప్పుడు ఇలా అన్నారు కదా. అంటే మామూలుగా అయితే మనం మాటల్లో వింటాం, సాధారణ భాషలో మనుషులు ఏమంటారు, నా అంతరాత్మను దుఃఖిగా చేయకండి, నా అంతరాత్మను విసిగించకండి అంటారు ఎప్పుడైనా కదా. ఎప్పుడైనా నా అంతర పరమాత్మను దుఃఖిగా చేయకండి అంటారా? అంతర్ పరమాత్మను విసిగించకండి అంటారా? అన్నరే. అంటే బయటకు చెప్పేసినా నీలో నాలో పరమాత్మ అని ఎవరికి వాళ్ళు ఒప్పుకోరు నేను పరమాత్మ అని. బాబా కూడా చెప్తున్నారు నాది కూడా పాత్ర ఉంది, కల్పకల్పం సంగమీగలో వచ్చి నేను పాత్ర అభినయిస్తాను, నేను అందరిలో ఉండను, నా పాత్ర నాది ఉంటుంది. बाबा छपनर जिन बच्चों को मैंने सुख में भेजा था वो दुखी बन पड़े, इसलिए फिर ड्रामा अनुसार मुझे आना पड़ता है. ఏ పిల్లలను నేను సుఖంగా పంపించి వదిలి వెళ్ళాను ఒకప్పుడు, ఇప్పుడు అందరూ దుఃఖిగా అయిపోయి కూర్చున్నారు, డ్రామా అనుసారం నేను రావాల్సి వస్తుంది. మళ్ళీ బాబా చెప్తున్నారు बाकी कच्छ में चौतार ये बातें ही नहीं कहते हैं परशुराम ने कुल्हाड़ा ले क्षत्रियों को मारा, ये सब है दंत कथाएं. तो अब बाप समझाते मुझे याद करो. కచవతారం అచవతారంలో వచ్చే విషయమే లేదు. బాబా ఎలా వస్తున్నారు రామానుసార 5,000 సంవత్సరాలకు ఒక్కసారి భారతదేశంలో పాత్ర అభినయించడానికి వచ్చిన చేపలు తాబేల్లో రారు కదా. ఇంకా చేప తాబేలు పంది వరహ అవతారం అన్నారు చూపించారు. అలాగే నరసింహ ఇంకా పరశురామ అవతారం, పరశురామ అవతారంలో గొడ్డలి పట్టుకుని క్షత్రియుల్ని హింసించాడు, చంపారు అని చూపించారు. ఇవన్నీ కట్టు కథలు. ఇప్పుడు బాబా చెప్తున్నారు ఇవన్నీ వదిలి ఏం చేయాలి, ముझे యాద్ కరో, నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. వాటిలో కూడా మనం కొంచెం కూర్చొని మంతన చేస్తే ఎందుకు అలా చెప్పారు అనేది కూడా అర్థమవుతుంది అన్నమాట, దాన రహస్యం. ये है जगदम्बा और जगत पिता. मदर और फादर कंट्री कहते हैं ना, जगदम्बा जगत पिता उन्नारू ఇక్కడ. శివబాబా పిత అయితే బ్రహ్మ బాబా మాత. మాతా పిత సంబంధ అనుభవం చేస్తున్న భగవంతుని నుండి, అందుకే మాతా పిత దేశం అంటారు భారతదేశాన్ని. వేరే దేశాలకు అలా చెప్పరు, మాతృదేశం అని అనరు, మాతాపిత దేశం అన్నారు, కేవలం గాడ్ ఫాదర్ అని మహిమ చేస్తారు వాళ్ళు. भारतवासी याद भी करते तुम माता पिता हम बालक तेरे, तुम्हारी कृपा से सुख घने रे तो बराबर मिल रहे हैं. భారతవాసీలు పిలుస్తూ ఉంటారు కూడా, జ్ఞాపకం చేస్తారు పరమాత్మను, నీవే మాతా పితవు, నీ కృపతో మాకు సుఖ ఖజానా లభిస్తుంది అని. అది ఎలా దొరుకుతుంది అనేది యథార్థంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సుఖ ఖజానా లభిస్తూ ఉంది మనకు. ఏ జో జిतना పురుషార్థ్ కరేంగే, కానీ అందరికీ ఒకేలా దొరకదు కదా. ఎవరెంత పురుషార్థం చేస్తారు, శ్రద్ధ పెడతారు, అంత సుఖం అనేది ఇంటర్నల్ గా అనుభవం చేస్తారు. जैसे बाइस्कोप में जाते हैं, फर्स्ट क्लास का रिजर्वेशन कराते हैं ना, बाप भी कहते चाहे सूर्यवंशी चाहे चंद्रवंशी सीट रिजर्व कराओ.
जितना जो पुरुषार्थ करे उतना पद पा सकते हैं. బాబా చెప్తున్నారు ఎలాగైతే సినిమాకి వెళ్తే సీట్ రిజర్వ్ చేసుకుంటారు కదా ముందు టికెట్ తీసుకొని. ఈరోజు బాబా సినిమాని ఉదాహరిస్తున్నారు. ట్రైన్లో వెళ్తే కూడా టికెట్ బుక్ చేసుకుంటాను. అయితే బాబా చెప్తున్నారు మీరు కూడా ముందుగానే సూర్యవంశీ చంద్రవంశీ సీట్ రిజర్వ్ చేయించేసుకోండి. ఎవరు ఎంత పురుషార్థం చేస్తే అంత పదవి పొందగలరు అని చెప్తున్నారు బాబా. तो सब मर्ज मिटाने बाप आए रावण ने सबको बहुत दुख दिया है. కాబట్టి రోగాలని తొలగించటానికే బాబా వచ్చారు. ఇప్పుడు రావణ్ అందరికి చాలా దుఃఖం ఇచ్చాడు. कोई भी मनुष्य की गति सदगति कर ना सके. మానవులు ఎవరు మానవుల యొక్క గతి సద్గతి చేయలేరు. ये है ही कली कांत. गुरु लोग शरीर छोड़ते तो फिर यहाँ ही पुनर्जन्म लेते हैं, तो फिर वो औरों की क्या सदगति करेंगे. ఇక్కడ ఉన్నదే కలియుగ అంత్య సమయం ఇది. గురువులు అనేవారు కూడా శరీరం వదిలితే మళ్ళీ ఇక్కడే పునర్జన్మలు తీసుకుంటున్నారు వచ్చి. వారు ఇతరులకి ఏం సద్గతి ఇవ్వగలరు? వాళ్ళు ఇక్కడే మళ్ళీ జన్మల్లోకి వచ్చేస్తున్నారు కదా, ఇంటికి వెళ్ళలేరు కదా. क्या इतने सभी अनेक गुरु मिलकर पति सृष्टि को पावन बनाएंगे. ఇంతమంది అనేక గురువులు ఉన్నారే భారతదేశంలో, ఇంతమంది కలిసి అయినా పతిత సృష్టిని పావనంగా తయారు చేయగలరా? అందరికి సద్గతి ఇవ్వగలరా? లేదు. गोवर्धन पर्वत कहते हैं ना, ये माताएं इस आयरनेज्ड पहाड़ को गोल्डनेज्ड बनाती है. గోవర్ధన పర్వతం యొక్క స్టోరీ విన్నారు కదా భాగవతంలో. శ్రీకృష్ణుడు అంటే భగవంతుడు, నిరాకారుడు శివుడు, ఆత్మల్ని ఆకర్షించేవాడు కృష్ణుడు అనమాట. అతని పేరే కృష్ణ అనే పేరు కూడా భగవంతుంది. అతడు వచ్చినప్పుడు మాతలు, ముఖ్యంగా మాతలు అందరూ కూడా బాబా పిల్లలైన వారు ఈ ఇనుప యుగం అనే పర్వతాన్ని లేపి బంగారు యుగాన్ని తయారు చేసే సేవలో పాల్గొంటున్నాను. అందుకే ఒక్కొక్క వేలు అందరూ ఒక్కొక్క వేలు అందించి పర్వతాన్ని గోవర్ధన పర్వతాన్ని లేపినట్టు చూపించారు. గోవర్ధన్ కి ఫిర్ పూజ भी करते, वो है తత్వ పూజ. ఆ కథ వినడం వలన గోవర్ధన గిరి అని పూజ కూడా చేస్తారు. అది తత్వాల పూజ అయింది పర్వతాన్ని పూజిస్తే. सन्यासी भी ब्रह्म अथवा तत्व को याद करते, समझते वही परमात्मा है, ब्रह्म भगवान है. बाप कहते ये तो ब्रह्म है. సన్యాసులు కూడా బ్రహ్మతత్వాన్ని జ్ఞాపకం చేస్తారు. బ్రహ్మతత్వమే భగవంతుడు పరమాత్మ అనుకుంటారు వారు. కానీ బాబా చెప్తున్నారు ఇలా అనుకోవటం వారి భ్రమ. ఇది ब्रह्मांड में तो आत्मा ही अंडे में सल रहे थे, निराकारी झाड़ भी दिखाया गया है. బ్రహ్మాండంలో అండాకారంలో ఆత్మలు నివసిస్తే అందుకే బ్రహ్మాండం అని కూడా అంటారు కదా. బ్రహ్మతత్వం వేరు కదా, పరమాత్మ అని ఎలా అనుకుంటున్నారు? నిరాకారి వృక్షం కూడా బ్రహ్మాండంలో చూపించడం జరిగింది కదా. బిందు బిందు అండాకారం అనుకోండి, లేదా బిందు రూపాల్లో వృక్షంలా ఎలా అక్కడ ఆత్మలు సెట్ అయి నివసిస్తూ ఉంటాయి. చిత్రంలో చూస్తారు కదా. హరే కా అప్నా అప్నా సెక్షన్, ప్రతి ఆత్మది వారి వారి సెక్షన్ డివైడ్ అయిపోయింది నిరాకారి వృక్షంలో కూడా. इस झाड़ का फाउंडेशन ही भारत का सूर्यवंशी चंद्रवंशी घराना फिर वृद्धि होती है. ఈ వృక్షం యొక్క కాండము భారతదేశంలో ఒకప్పుడు నడిచినటువంటి సూర్యవంశీ చంద్రవంశీ చరిత్ర. ఇది ఈ వృక్షంలో కాండం. ఆ తర్వాత వృక్షం వృద్ధి చెందుతూ వచ్చింది. ముఖ్య హై చార్ ధర్म, तो हिसाब करना चाहिए कौन कौन से धर्म कब आते हैं. ముఖ్యమైన 4 ధర్మాలు. అందులో సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం నడిచిన దేవతా ధర్మం కాండం భాగం అయిపోయింది. ఆ తర్వాత ఎలా వృద్ధి చెందుతుంది ఈ వృక్షం? ఏ ఏ ధర్మాలు ఎప్పుడు వస్తున్నారు మీరు లెక్క పెట్టగలరు? చిత్రాన్ని చూస్తూ ఆలోచించండి. జైసే గురు నానక్ 500 వర్ష పేలే ఆయే. మనం చరిత్రలో చదివినప్పుడు గురు నానక్ గారు 5,000 సంవత్సరాలు అయింది వచ్చి అని చెప్తున్నారు. 500 గురు నానక్ గారు వచ్చి సిక్ ధర్మం స్థాపన.
ऐसा तो नहीं है सिख लोग कोई 84 जन्म का పాట బజాతే 500 సంవత్సరాల నుండి వచ్చిన సిక్ ధర్మము గురునానక్ గారు అంటే 84 జన్మల పాత్ర అభినయిస్తారా వారు సిక్ ధర్మం వారు? అర్థమైపోతుంది కదా! 84 జన్మల్లో రారు. बाप कहते 84 जन्म से तुम ఆల్రౌండర్ బ్రాహ్మణునికి సిక్ ధర్మంలో ఉన్న ఒకప్పుడు దేవతా ధర్మంలో ఉంటూ సిక్ ధర్మం స్థాపన అయ్యాక అందులోకి వెళ్ళిపోయిన వారు 84 జన్మలు తీసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు బ్రాహ్మణులు కూడా అవుతారు. అందుకే బాబా చెప్తున్నారు 84 జన్మలు కేవలం ఆల్ రౌండర్ అయిన బ్రాహ్మణులు మీవే ఉంటాయి. बाबा ने समझाई कि तुम्हारा ही ऑलराउंड पार्ट है। ब्राह्मण देवता क्षत्रिय वैश्य शूद्र तुम बनते हो। जो पहले देवी देवता बनते वही सारा चक्र लगाते हैं। బాబా చెప్పారు మీదే ఆల్ రౌండ్ పాత్ర నడుస్తుంది. బ్రాహ్మణ దేవత క్షత్రియ వైశ్య శూద్రులుగా మీరవుతూ ఉన్నారు కదా. టోటల్ ఏ యుగంలో ఏ వర్ణము వర్ణాలు ఇవి యుగ ధర్మం ప్రకారంగా నడిచే వర్ణాలు. సంగమయుగం బ్రాహ్మణులు, సతయుగం దేవత, త్రేతాయుగం క్షత్రియ, ద్వాపరయుగం వైశ్య, కలియుగంలో శూద్రులు. అంటే టోటల్ యుగాలలో జన్మల్లో వచ్చేవారు మీరు ఆల్ రౌండర్ అంటారు. ఆల్ రౌండ్ పార్ట్ ప్లే చేసేవారు. ఎవరైతే మొట్టమొదట దేవీ దేవతలుగా తయారవుతున్నారో వాళ్ళందరూ అంతే ఆల్ రౌండర్. వాళ్ళే చక్రంలో వస్తారు, మొత్తం జన్మల చక్రంలో. बाप कहते तुमने वेद शास्त्र तो बहुत सुने, अभी ये सुनो और जज करो कि शास्त्र राइट है या गुरु लोग राइट है या जो बाप सुनाते वो राइट है. బాబా చెప్తున్నారు వేద శాస్త్రాలు చాలా విన్నారు మీరు. ఇప్పుడు ఇది వినండి, మీరు నిర్ణయించుకోండి. శాస్త్రాలు రైటా, గురువులు రైటా, బాబా వినిపించేది రైటా? శాస్త్ర ఈజ్ ట్రూత్ అన్నారా, గురు ఈజ్ ట్రూత్ అన్నారా, గాడ్ ఈజ్ ట్రూత్ అన్నారా? ఏది రైట్? బాప్కో కైతే ఏ ట్రూత్, బాబాని ట్రూత్ అన్నారు కదా. मैं सच बतलाता हूँ जिससे सत्य बन जाते हो और द्वापर से लेकर तुम झूठ सुनते आई हो तो उससे नरक बन पड़ा है. నేను మీకు సత్యం వినిపిస్తున్నాను, సత్యయుగం తయారవుతుంది దీంతో. మళ్ళీ ద్వాపరయుగ నుండి మీరు అసత్యం వింటారు, నరకం తయారైపోతుంది దాంతో అని చెప్తున్నారు బాబా. కాబట్టి ట్రూత్ భగవంతుడు సత్యం, అతడు వచ్చి చెప్పేది సత్యం, దాంతోనే సత్యగ స్థాపన జరుగుతుంది. बाप कहते मैं तुम्हारा गुलाम हूँ, भक्ति मार्ग में तुम गाते आए मैं गुलाम तेरा, अभी मैं तुम बच्चों की सेवा में आया हूँ. శివ బాబా చెప్తున్నారు నేను మీ దాసుడను, సేవకుడను. భక్తి మార్గంలో మీరు పాడారు భగవంతుడా నేను నీ దాసుడను, నీకు దాసుడను అని. కానీ ఇప్పుడు బాబా వచ్చి చెప్తున్నారు నేను పిల్లలు మీ సేవలో వచ్చాను, మీ సేవకుడను. అందుకే బాబాకి ఏమని మహిమ చేశాను, బాప్కు నిరాకారి నిరహంకారి గాయా జాతా హై. నిరాకారుడు నిరహంకారి అని గాయనం చేశాం. ప్రాక్టికల్ గా అతడు దిగి వచ్చి మన ఎదురుగా మన సేవ చేసి చూపించినప్పుడు మనకి లోపల నుండి ఆ అనుభూతి కలిగి చేసిన మహిమ నిరహంకారి అని. तो बाप कहते हैं समझे तुम बच्चों को सदा सुखी बनाना. కాబట్టి శివబాబా ఏం చెప్తున్నా నా కర్తవ్యం అయిపోతుంది ఇది, నేను వచ్చి పిల్లలు మిమ్మల్ని సదా సుఖిగా తయారు చేయటము అని చెప్తున్నారు బాబా. గీత్ మే భీ అగమ్ నిగమ్ కా భేద్ కోలే బాకి డమరు ఆది భజానికి కోయి బాత్ నీ. పాటల్లో కూడా ఉంది అగమ నిగమ యొక్క అంటే రహస్యాలు తెరిపించారు అతడు. పైనుండి కింద వరకు అగమ నిగమ అంటే పైనుండి కింద వరకు ఉండే రహస్యాలు తెలియచేశారు. అదే డమరు వాయించడం అంటే శివుడు. అంతేగాని బాకి డమరు అది భజనకి కోయి బాత్ నీ, అంతేగాని చేతిలో డమరు పట్టుకొని వాయించే విషయం లేదు.
ये तो आदि मध्य अंत का सारा समाचार सुनाते జ్ఞానడమర ఇది సృష్టి का आदि मध्य अंत समाचार अंతా వినిపిస్తున్నారు శివ బాబా వచ్చి बाबा कहते तुम सभी बच्चे एक्टर्स हो मैं इस समय కరణ్ కరావన్నారు శివ బాబా చెప్తున్నారు పిల్లలు మీరందరూ యాక్టర్స్ గా ఉన్నారు కదా నేను ఈ సమయంలో చేసి చేయించేవాడై ఉన్నాను మీ వెనుక అని చెప్తున్నారు బాబా मैं इनसे ब्रह्मा से स्थापना करवाता हूँ నేను ఈ సంగమిగలో వచ్చి బ్రహ్మ ద్వారా స్థాపన కర్తవ్యం చేయిస్తున్నాను చెప్తున్నారు బాబా డైరెక్ట్ అయి చెయ్యరు బాబా ఎందుకు జన్మలోకి వచ్చేయాలి చేస్తే చేయిస్తారు బాబా बाकी गीता में जो कुछ लिखा हुआ है वो तो है ही नहीं అందుకే కదా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు చెప్తారు పాండవులకి నేనేమి యుద్ధం చెయ్యను కూర్చుంటాను రథసారథిగా ఉంటాను నేను బాణం వేయను ఆయుధం ఉపయోగించను అలా ఏంటంటే బాబా కూడా స్థాపన చేయిస్తున్నారు నేనేమి చెయ్యను అంటారు బాబా बाकी गीता में जो कुछ लिखा हुआ है वो तो है ही नहीं अभी तो प्रैक्टिकल बात है ना గీతలో రాసిన విషయాలు అలా యుద్ధం జరగడం అని జరగలేదు కదా ప్రాక్టికల్ విషయాలు ఇక్కడ చూస్తున్నాం వాటిని తర్వాత शास्त्र रूपला राస్తున్నారు बच्चों को ये सहज ज्ञान और सहज योग सिखलाता हूँ योग लगवाता हूँ పిల్లలకి సహజమైన జ్ఞానం సహజమైన యోగం నేర్పిస్తున్నాను మీ యోగము ఏర్పరుస్తున్నాను మీకు నేర్పించి లగవాతా హూ అన్నారు బాబా మీ యోగం కుదిరేలాగా చేస్తున్నాను మీకు నేర్పించి చెప్తున్నారు బాబా అర్థమయ్యే భాషలో చెప్తారు కదా గీతలు అది కూడా చెప్పారు పామరులకు కూడా అర్థమయ్యాలి నేను దానం ఇస్తాను పామరుల్ని ఉద్ధరిస్తాను పండితుల్ని ఉద్ధరిస్తానని ఒకవేళ పండితులైతే బాబా అందరికీ ఒకటే మురళి చెప్తారు కానీ పండితులు ఈ పాయింట్స్ తీసుకొని శాస్త్రాలతో గ్రంథాలతో పోల్చి చూసుకుంటే నిజమే అని అనిపిస్తుంది పామరులకి అవి చదివే అవసరం లేకుండా దాని సారం అర్థమైపోతుంది అలా అందుకే సహజ జ్ఞానం సహజ యోగం నేర్పిస్తున్నాను చెప్తున్నారు బాబా कहा है ना योग लगवाने वाले झोली भरने वाले मर्ज मिटाने वाले गीता का भी पुरार्थ समझाते మహిమ చేశారు కదా అతడు యోగం జోడింప చేసేవారు అందరి జోలి నింపేవారు అందరి రోగాలను తొలగించేవారు గీతా కవి పురార్థ సంజాతే గీత మనం ఇంతవరకు చదివిన దాని అర్థం కూడా బాబా పూర్తిగా వివరించి చెప్తున్నారు ప్రాక్టికల్ గా అనుభవం చేయిస్తున్నారు योग सिखलाता और सिखलवाता भी हूँ యోగం నేను నేర్పిస్తున్నాను మీరు వెళ్ళి ఇతరులకి నేర్పించేలాగా కూడా మిమ్మల్ని తయారు చేస్తున్నాను గీత ఏంటి ఇంతవరకు చదివాను యోగం యోగం రాజయోగం కర్మయోగం బుద్ధి యోగం అని అర్జునుడికి నేర్పారు అర్జునుడికి నేర్పారు అది చదువు చదువు మనకేమొస్తుంది మనం నేర్చుకోవాలి కదా అది ఇక్కడ చేస్తున్నాం రియల్ గా మనం बच्चे योग सीख कर फिर औरों को सिखलाते हैं ना कहते हैं योग से हमारी ज्योति जगाने वाले పిల్లలు యోగం నేర్చుకుని ఇతరులకి నేర్పిస్తున్నారు కదా యోగం ద్వారా మా జ్యోతి వెలిగించేవాడు అతడని కూడా చెప్తారు ऐसे गीत भी कोई घर में बैठकर सुने तो सारा ही ज्ञान बुद्धि में चक्र लगाएगा ఇటువంటి పాటలు ఇంట్లోని కూర్చొని మీరు వింటూ ఉంటే మధ్య మధ్యలో బాబా నిన్న కూడా మురళిలో చెప్పారు కదా రికార్డ్స్ కొని ఉంచుకోండి పాటలని మొత్తం జ్ఞానం బుద్ధిలో చక్రం తిరిగేస్తుంది పాటలు వింటే కూడా అంటున్నారు బాబా బాప్కి యాద్ సే వర్షి కభీ నష చడేగా జ్ఞానం బుద్ధిలో తిరిగితే బాబా స్మృతి కలుగుతూ ఉంటే వారసత్వం యొక్క నష కూడా ఎక్కుతుంది కదా सिर्फ परमात्मा व भगवान कहने से मुख मीठा नहीं होता बाबा माना ही वर्ष కేవలం పరమాత్మ భగవంతుడా అని అనుకుంటే నోరు మధురం కాదు తండ్రి అనగానే వారసత్వం యొక్క ఖుషి అనుభవం చేయాలి అప్పుడు మధురత అనిపిస్తుంది మనకి మార్గంలో तो अब तुम बच्चे बाबा से आधे मदन का ज्ञान सुनकर फिर औरों को सुनाती हो
ఇస్సే శంఖ ధ్వని కహా జాతా హై. కాబట్టి ఇప్పుడు పిల్లలు మీరు బాబా నుండి ఆది మధ్య అంటే జ్ఞానం విని ఇతరులకి వినిపిస్తున్నారు. దీనినే శంఖధ్వని అని అంటారు. ఇతరులకి జ్ఞానం వినిపించటాన్ని. తుమ్‌కో కోయి పుస్తక్ అది హాత్ మే నహీ హై. పుస్తకం పట్టుకొని శ్లోకాలు చదివి వినిపిస్తున్నారా? లేదు కదా! బచ్చోं को सिर्फ धारणा करनी होती. ఇక్కడ విన్నది పిల్లలు కేవలం ధారణ చేసుకోవాలి. మన జీవితమే పుస్తకం. మన మస్తకమే చిత్రము, పుస్తకం అయిపోవాలి. तुम हो सच्चे रूहानी ब्राह्मण, रूहानी बाप के बच्चे. మీరు సత్యమైన ఆత్మిక బ్రాహ్మణుల ఆత్మిక తండ్రి శివ్ బాబా పిల్లలు. सच्ची गीता से भारत स्वर्ग बनता है. वो तो सिर्फ कथाएं बैठ बनाई है. ఈ సత్యమైన గీత ద్వారా భారతదేశం స్వర్గంగా తయారవుతుంది. వారైతే కేవలం కథలు తయారు చేసేసుకున్నారు భక్తిలో. तुम सब पार्वतियां हो, तुमको ये अमर कथा सुना रहा हूं. గీత సత్యమైందేలా అయింది బాబా చెప్తున్నారు. అలాగే కథలు రహస్యం చెప్తున్నారు. పార్వతి వేరేగా లేరు. శివుడు రోజు కూర్చొని ఇక్కడ చెప్తూ ఉంటే వినే మీరందరూ ఎవరు? పార్వతీలు. మీకు నేను అమరకథ వినిపిస్తున్నాను కదా చెప్తున్నారు బాబా. అంత లైట్ గా తీసుకోకండి మురళిని. ఇది అమరకథ, రోజు వినాలి. సీరియస్ గా తీసుకొని एक्यूरेट గా ఉండాలి మురళి వినే పురుషార్థంలో. तुम सब द्रौपदियां हो, वहां कोई नंगन होते नहीं कहते, तब बच्चे कैसे पैदा होंगे. ఇంకా పార్వతీలు మీరు, ద్రౌపదీలు కూడా మీరందరూ అయ్యారు. ఇక్కడ బాబా 21 చీరలు ద్రౌపదికి ఇచ్చినట్టు చెప్పారు కదా. అంటే 21 జన్మలు నగ్నం కావడం నుండి కాపాడుతున్నారు. అందుకే సతీగలు ఎవరు నగ్నం కారు. అయితే పిల్లలనే జన్మిస్తారు అక్కడ అని డౌట్ అడుగుతారంట బయట వాళ్ళు ఇది వింటే. అరే హై హీ నిర్వికారి, तो विकार की बात कैसे हो सकती. అక్కడ ఉన్నదే నిర్వికారీలు కదా దేవతలు. వికారాల విషయమే అక్కడ ఎలా వస్తుంది. तुम समझ नहीं सकेंगे कि योग बल से बच्चे कैसे पैदा होंगे. तुम आर्ग्यू करेंगे. परंतु ये तो शास्त्रों की बातें ना. మీకు అర్థం కావట్లేదా యోగ బలంతో ఎలా జన్మిస్తారు పిల్లలు అక్కడ అనేది. ఆర్గ్యూ చేస్తున్నారు కానీ శాస్త్రాల్లో ఉన్న విషయాలే కదా ఇవి. యోగ బలంతో జన్మించిన పిల్లలు మహారథులు మహావీరులుగా ఎలా వారు ఒక పాండవుల జన్మే చూడండి ఇలా చూపించారు. ఒక మంచిని సాధించి మంచి వైపు వారు ఉండి ధర్మం వైపు ధర్మస్థాపనకు ఆధారం అయ్యారని చూపించారు. వాళ్ళ యోగ బలంతో పుట్టినట్టు చూపించారు కదా కుంతీదేవికి పాండవులు. శాస్త్రాల్లో ఉన్న విషయాలు కదా ఇవి. అలాగే దేవతా విగ్రహాలు ఎదురుగా వెళ్ళి ఓహే సంపూర్ణ నిర్వికారి దునియా, వాళ్ళు ఉన్నదే సంపూర్ణ నిర్వికారి ప్రపంచం అది. అది మనం పాటలు కూడా మహిమ కూడా పాడతాం దేవతా విగ్రహాలు ఎదురుగా వెళ్ళి. ఏమని? 16 కళ సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారి మీరు, సర్వగుణ సంపన్నులు మీరు అని పాటలు వర్ణిస్తున్నారు కదా దేవతలు ఎదురుగా భజన కీర్తనలోని. మరి భక్తిలో ఉన్న విన్న విషయాలే మనము చెప్తున్నాం. ఏ హే వికారి దునియా, मैं जानता हूँ ड्रामा अनुसार माया फिर तुमको दुखी करेगी. मैं कल्प कल्प अपना फर्ज पालन करने आता हूँ. శుభాబాద్ చెప్తున్నారు. ఇక్కడ ఉండేది వికారి ప్రపంచం కదా. నాకు తెలుసు డ్రామా అనుసారం మాయ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని దుఃఖిగా చేస్తుంటే కల్ప కల్ప నా కర్తవ్యం పాలన చేయడం నేను వస్తూ ఉంటాను అన్నారు బాబా. जानते कल पहले वाले सिख लदे आकर अपना वर्षा लेंगे. आसार भी दिखाते ये वही महाभारत लड़ाई है. తెలుసు మనకి కల్పపురం బాబా అనుకుంటారు. కల్పపురం తప్పు లభించిన పిల్లలు అల్లారు ముద్దు పిల్లలు వచ్చారు, వారసత్వం తీసుకున్నారు. వాళ్ళే ఇప్పుడు కూడా సిఖీలు అదే బచ్చి అవుతారు, వారసత్వం తీసుకుంటారు. ప్రభావం కూడా చూపిస్తుంది కదా బయట ప్రపంచంలో ప్రభావం కూడా చూస్తున్నాం. ఇదదే మహాభారత యుద్ధం ఇప్పుడు ఎదురుగా నిలిచి ఉంది. ఇన్నాళ్ళు విన్నాం కానీ ఇప్పుడు ప్రాక్టికల్ గా యుద్ధం కూడా కనిపిస్తుంది. तुम्हें फिर से देवी देवता अथवा असुर का मालिक बनने का पुरुषार्थ करना है. బాంబులతో యుద్ధం మొదలైంది. ఇది యాదవులు కదా
రాజకీయ కలహాలు ఎలా పెరిగే కనిపిస్తుంది కదా, ఇది కౌరవులు కదా. పాండవుల సంఖ్య పెరుగుతుంది, బీకే అయిన వారి సంఖ్య పరమాత్మతో యోగం జోడించుకుని, ఇది పాండవులు కదా. మీరు మరణ దేవీ దేవతలు అవుతున్నారు. స్వర్గానికి మాలికలుగా అయ్యే పురుషార్థం చేసుకోవాలి ఇప్పుడు. इसमें स्थूल लड़ाई की कोई बात नहीं ना, असुरों व देवताओं की लड़ाई ही हुई है. ఇక్కడ స్థూలమైన యుద్ధాలు చేసే అవసరం లేదు దేవతలు అవడానికి. దేవాసురుల మధ్య యుద్ధం జరగలేదు కూడా, హింసా యుద్ధం జరగలేదు, అహింసా యుద్ధం అది. వహతో మాయని జో లడాయి, దేవతల రాజ్యంలో మాయే ఉండదు. పోట్లాడేలాగా యుద్ధాలు చేయించేలాగా మాయే ఉండదు అక్కడ. ఆఖాకల్ప నా కోయి లడాయి, నా కోయి బీమారి, నా దుఃఖ శాంతి. అర్ధకల్పం అంటే 2 యుగాల వరకు ఏ యుద్ధాలు ఉండవు, ఏ రోగాలు ఉండవు, దుఃఖము అశాంతి ఉండదు. అని మహతో సదేశుక్ బహారీ బహాదేతి. అరే అక్కడ సదా సుఖమే ఉంటుంది కదా, వసంతమే వసంతం ఉంటుంది ఋతువు అని చెప్తున్నారు, గుర్తు చేస్తున్నారు. అక్కడ తీసుకెళ్ళిపోయారు బాబా. హాస్పిటల్ होते नहीं, बाकी स्कूल में पढ़ना तो होता है. ఇంకా హాస్పిటల్స్ కూడా అక్కడ ఉండవు, రోగాలు ఉండవు కాబట్టి. స్కూల్ ఉంటాయి, చదువుకుంటారు వెళ్ళి అంటున్నారు బాబా. బాబా చెప్తారు కదా, అక్కడ సైంటిస్ట్ అయ్యే పని లేదు, లేదా డాక్టర్ అయ్యే పని లేదు. ఆ అంటే అక్కడ చదువైతే భాష నేర్పిస్తారంతే, అలాగే రాజనీతి నేర్పిస్తారంట. రాజనీతి అంటేనే అడ్మినిస్ట్రేషన్, అంటే ఇంటిని పాలన చేయడం కూడా ఒక అడ్మినిస్ట్రేషన్, కుటుంబాన్ని పాలన చేయడం, దానిలో విలువలు ఎలా ఉండాలి అంత రాజనీతి. अब तुम्हारे कि यहाँ से वर्षा ले जाते, మనిషి పడాయి से अपने पैर पर खड़े हो जाते. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు ఇక్కడి నుండి ఆ వారసత్వాన్ని తీసుకుని వెళ్తున్నారు, ఈ చదువు నుండి, ఈ జ్ఞానం నుండి. మనుషులు కూడా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు కదా. మనం కూడా మన కాళ్ళ మీద మనం నిలబడడం కోసమే భవిష్యత్ 2 యుగాల వరకు ఈ చదువుకోవాలి అంటున్నారు మనం. ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళాలి ప్రాప్తి. इस पर एक कहानी भी है, कोई ने पूछा तुम किसकी खाती हो. మన కాళ్ళ మీద మనం నిలబడే పురుషార్థమే మనం రోజు మురళి వినడం, యోగం చేయడం, సేవ చేసుకోవటం అంట. మనది మనం తయారు చేసుకుంటాం కదా. దీనిపైన ఒక కథ కూడా రాశారు బయట ప్రపంచంలో. రాజు అడుగుతాడు కూతుర్ని, నువ్వు ఎవరిది తింటున్నావు అని. విన్నారు కదా ఇంతకుముందు కదా. 3 కూతుర్లు ఉంటారు. మొదటి కూతుర్ని అడుగుతాడు రాజు, నాన్నగారు మీ నుండి తింటున్నాను, మీరే కదా పెంచారు, మీరే పెంచుతున్నారు అంటది. 2వ కూతుర్ని అడుగుతాడు, నువ్వెవరిది తింటున్నావు అని. ఇప్పుడు మీరు తింటున్నాను, కానీ ఎక్కువ కాలం భర్తదే తింటాను కదా, భర్త పోషిస్తాడు నన్ను అని. తండ్రి దగ్గర కన్నా భర్త దగ్గర ఉండే రోజులు ఎక్కువ కాబట్టి భర్త నన్ను పోషించేవాడు. 3వ కూతుర్ని అడుగుతాడు, ఆమె ఏం చెప్తుంది, నా అదృష్టమే నేను తింటాను అని. సరే ఎలా తింటావు నీ అదృష్టం అని 2 కూతుర్లకి మంచి రాజు కుమారులకి ఇచ్చి వివాహం చేస్తాడు. ఈ 3వ కూతురికి ముసలివాడికి ఇచ్చి చేస్తాడనమాట. ఇప్పుడు నీ అదృష్టం ఎలా తింటావు చూస్తాను. కానీ ఆ ముసలివాడు మారువేషంలో వచ్చిన ఒక రాకుమారుడు అనమాట. వివాహం అయిపోతుంది, ఆ తర్వాత అతని రూపం మారిపోతుంది, రాకుమారుడు. అప్పుడు అనుకుంటాడు నిజంగా ఆమె అదృష్టం, ఆమె తింటుంది అని. तो कहा हम अपनी तकदीर का खाती है. ఆ కూతురు చెప్పింది నా అదృష్టం నేను తింటున్నానని రాజు అడిగినప్పుడు, वो होती है हद की तकदीर, अभी तुम अपनी बेहद की तकदीर बनाती हो. అక్కడ హద్దులో ఉన్న అదృష్టం ఆ కథలో విన్నాం, కానీ ఇక్కడ బేహద్ అదృష్టం మీది మీరు తయారు చేసుకోవటానికే పురుషార్థం చేయకుండా అదృష్టం రాదు. तुम ऐसी तकदीर बनाते जो 21 जन्म फिर अपना ही राजभाग्य भोगते हो. ఇలాంటి అదృష్టం తయారు చేసుకుంటున్నారంటే 21 జన్మలు మీ రాజభాగ్యం మీరు అనుభవిస్తారు. यह है बेहद के सुख का वर्षा. आप तुम बच्चे कंट्रास्ट को अच्छी रीति जानते हो. भारत कितना सुखी था, अब क्या हाल है.
ఇది బేహద్దుక వారసత్వం మనం పొందేది. ఈ తేడా కూడా చక్కగా మీకు తెలుస్తుంది గదా! బాబా నుండి ఎలాంటి ప్రాప్తి పొందుతున్నాం. భారతదేశం ఎంత సుఖిగా ఉండేది. ఇప్పుడు ఎలాంటి గతి అయిపోయింది. जिन्होंने कल पहले राज्य भाग्य लिया होगा वही अब लेंगे। ऐसे भी नहीं कि जो ड्रामा में होगा वो मिलेगा, फिर तो भूख मर जाएंगे। ये ड्रामा का राज पूरा समझना है। కల్పపోరు ఎవరైతే రాజభాగ్యం తీసుకొని ఉంటారో వారే ఇప్పుడు కూడా తీసుకుంటారు. అంటే అర్థం ఏంటి? రాజభాగ్యం తీసుకుని ఉంటే తీసుకుంటాం మనం. ఎందుకు కదలొద్దు, కూర్చుందాం, పురుషార్థం చెయ్యొద్దు అని అనుకుంటే అవ్వదు. డ్రామాలో ఉంటే కల్పపూర్వం పొందుంటే పొందేస్తాం గదా! ఎందుకు క్లాస్‌కెళ్ళను? ఎందుకు యోగం చేయను? మనకి ఏ పదవి రావాలో అది వచ్చేస్తది. ఆకలితో చచ్చిపోగలరు అలా కూర్చొని. డ్రామాలో ఉంటే అన్నం తింటానని కూర్చుని పోండి. పొయ్యి ముట్టించకుండాను, అన్నం వండుకోకుండాను. ఆకలితో చస్తారు కూర్చొని అంటున్నారు బాబు. ఏమి రాదు. కాబట్టి డ్రామా అనే దాన్ని కూడా రహస్యం పూర్తిగా కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. మన ప్రయత్నము, కృషి మానేసి కూర్చోడానికి కాదు డ్రామా అనేది. జరిగిపోయిన విషయాల్లో మనం టెన్షన్ అవ్వకుండా, ఒత్తిడి గురి అవ్వకుండా, దుఃఖి అవ్వకుండా డ్రామాని మనం అర్థం చేసుకొని నడవాలి. शास्त्रों में कोई ने कितनी आयु कोई ने कितनी लिख दी है అనేక మతాంతరే శాస్త్రాల్లో యుగాల యొక్క ఆయుష్ ఎవరెంత రాశారు ఎవరెంత రాశారు అనేక అభిప్రాయాలు మనుషులకి. कोई फिर कहते हैं हम तो सदा सुखी है అరే తుమ్ కభీ బీమార్ నీ హోతే. కొంతమంది అంటారు మీరు స్వర్గం ఇస్తారా, సుఖిగా సుఖిగా చేస్తారా, మేము ఎప్పుడూ సదా సుఖిగానే ఉన్నామండి అంటారు. సరే ఎంత సుఖం ఉంది, ఎప్పుడు మీకు రోగాలు రావట్లేదా? वह तो कहते రోग आदि तो शरीर को होता है आत्मा निर्लेपे. రోగాలు శరీరానికి వస్తున్నాయండి, మేము ఆత్మ సుఖిగా ఉన్నాం నిర్లేపి అంటారట. अरे चोट आदि लगती तो दुख आत्मा को होता है ना, ये बड़ी समझने की बातें है. దెబ్బ తగిలింది, యాక్సిడెంట్ అయిందనుకోండి, దుఃఖం ఎవరికి కలుగుతది? ఆత్మకి కదా! శరీరానికి కలిగింది అని ఎలా అనుకుంటారు? భలే ఆత్మాభిమాని ప్రాక్టీస్ చేయటంలో మనం అలాగ అనుకోవచ్చు. ఆత్మ భిన్నంగా ఉన్నాను. అంతేకాని నేను అంటే నాకేమీ లేవు, దుఃఖాలే లేవు అని మనం ఇగ్నోర్ చేయడానికి లేదు గదా! డెడ్ బాడీకే ఒకవేళ యాక్సిడెంట్ జరిగినా కట్టవద్దు. అదే డెడ్ బాడీకి మనం ఒకవేళ ఏదైనా దెబ్బ తగిలినా బాధపడదు గదా! ఆత్మ ఉంటేనే దుఃఖం కలుగుతుంది గదా! మరి ఇది దుఃఖం ఉన్నట్టే గదా! దెబ్బ తగిలింది, రోగం వచ్చింది. సుఖిగా ఉన్నామని ఎలా అనుకుంటున్నారు? ये स्कूल है, एक ही टीचर पढ़ाते हैं, नॉलेज एक ही है, एम ऑब्जेक्ट एक ही है, नर से नारायण बनने की. ఇది స్కూలు. టీచర్ ఒక్కరే అందరికీ చదివిస్తున్నారు. జ్ఞానం కూడా అందరిది ఒక్కటే సబ్జెక్ట్స్. లక్ష్యం కూడా ఒక్కటే. నరుని నుండి నారాయణ అవ్వాలని. అక్కడ స్కూల్‌లో అయితే ఎవరికి నచ్చినయి వాళ్ళు సబ్జెక్ట్స్ తీసుకుంటారు. చేంజ్ అయిపోతది సబ్జెక్ట్. కానీ ఇక్కడ सब्जेक्ट गुड़ा ఒక్కటే नॉलेज. जो नापास होंगे वो चंद्रवंश में चले जाएंगे. जब देवताएं थे तो क्षत्रिय नहीं, जब क्षत्रिय थे तो वैश्य नहीं, जब वैश्य थे तो शूद्र नहीं. ये सब समझने की बातें हैं. మాతాओं के लिए भी అతి సహజే. ఫెయిల్ అయ్యే వారందరూ చంద్రవంశంలో వెళ్ళిపోతారు. నారాయణ కారు కదా. లక్ష్యం అయితే నారాయణ అవ్వాలనేది అందరిది ఒకటే లక్ష్యం. ఫుల్ పాస్ అయ్యే వాళ్ళు అవుతారు. ఫెయిల్ అయ్యేవారు రాముడు చంద్రవంశంలో వెళ్ళిపోతారు. ఎప్పుడైతే దేవతలు ఉన్నారో అప్పుడు క్షత్రియులు లేరు. ఎప్పుడైతే క్షత్రియులు కూడా ఎంటర్ అయ్యారు ఈ డ్రామాలో, దేవతలు కూడా క్షత్రియులు అనే కేటగిరీలోకి వచ్చేస్తారు. ప్లస్ క్షత్రియులు కొత్తగా దిగి వస్తారు ఆ కేటగిరీ వారు. అప్పుడు వైశ్యవర్ణానికి చెందిన వారు ఉండరు. ఎవరైతే వైశ్యవర్ణ క్వాలిటీస్ ఉంటాయి ఆత్మకు, వాళ్ళు ద్వాపరికలా దిగి వస్తారు. అప్పుడు ఈ క్షత్రియ నుండి వీళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయిపోతారు వైశ్య. అప్పుడు శూద్రులు ఉండరు ద్వాపరికలు. కలియుగంలో వచ్చాక శూద్ర వర్ణం అనేలా వీళ్ళు స్వభావాలు, సంస్కారాలు మారిపోతే పైనుండి ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు అప్పుడే దిగి వస్తారు శూద్ర అని. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మాటల కోసం కూడా అతి సహజం కదా! సహజంగా అర్థమవుతుంది గదా!
एक ही कहानी है। ऐसे भी मत समझो कि देरी से आने वाले कैसे पढ़ेंगे, ఇది ఒక్కటే చదువు, ఒక్కటే పరీక్ష. ఇలా కూడా అనుకోకండి, లేట్‌గా వచ్చేవాళ్ళు ఎలా చదువుకుంటారు, వాళ్ళకింక లేదు ప్రాప్తి అనుకోకండి. लेकिन अभी तो नए तीखे चाह रहे प्रैक्टिकल में है। बाकी माया रावण का कोई रूप नहीं कहेंगे, इनमें कान का भूत है, बाकी रावण का कोई भूत व शरीर तो है ही नहीं. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు తీక్షణంగా వెళ్ళిపోతున్నారు కదా! లేట్‌గా వస్తే ఎలా అని అనుకోకండి. చదువులో ముందుకెళ్ళలేము అనుకోకండి. కొత్తగా వచ్చేవాళ్ళు బాబా దానికి ఉదాహరణ చెప్తారు గదా! కుందేలు నిద్రపోతది. తాబేలు ముందుకెళ్ళిపోతది. ముందొచ్చేవారి కన్నా వెనకొచ్చేవారు ముందుకెళ్ళిపోయేవాళ్ళున్నారు. ఇది ప్రాక్టికల్‌గా వాళ్ళు ప్రాక్టికల్‌గా వచ్చేస్తారు, చేస్తారు, ముందుకెళ్ళిపోతారు. బాబా చెప్తున్నారు మాయ రావణ్ యొక్క రూపం వేరేగా లేదు. మనం వింటాం గదా! వీళ్ళలో కామమేక భూతం ఎక్కువగా ఉంది కనిపిస్తుంది. వీళ్ళలో క్రోధమేక భూతం ఏంటి ఇలా కనిపిస్తుంది అని మనం అనుకుంటామే అదే రావణుని యొక్క రూపం. అంతేకాని రావణాసురుడి బొమ్మ లేకపోతే శరీరము లేదు అని చెప్తున్నారు బాబా. अच्छा सभी बातों का सेक्रीन है. అన్నీ చెప్పి లాస్ట్‌కి బాబా ఏమన్నారు? అన్ని విషయాల యొక్క సారము సక్రీను ఏంటి? मन भव. कहते मुझे याद करो तो इस योग अग्नि से विकर्म विनाशम. నన్నే మీరు జ్ఞాపకం చేసుకుంటే యోగం అంటారు దీన్ని. పరమాత్మతో యోగం. దీని ద్వారా యోగాగ్ని ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి అని చెప్తున్నారు బాబా. बाप गाइड बंद कराते बाबा कहते बच्चे मैं तो सम्मुख तुम बच्चों को पढ़ा रहा हूँ. బాబా గైడ్‌గా అయ్యి వస్తున్నారు. బాబా చెప్తున్నారు పిల్లలారా నేను సమ్ముఖంగా వచ్చి చదివిస్తూ ఉన్నాను. कल्प कल्प अपना फर्ज अदाई पालन करता हूँ. पारलौकिक बाप कहते मैं अपना फर्ज बजाने आया हूँ तुम बच्चों की मदद से. కల్ప కల్పం నా కర్తవ్యాన్ని నేను పాలన చేస్తున్నాను అని చెప్తున్నారు బాబా. పారలౌకిక తండ్రి శివ బాబా. పిల్లల సహయోగంతోనే నేనొచ్చాను. నా కర్తవ్యాన్ని పాలన చేస్తున్నాను. కానీ పిల్లల మీ సహయోగంతో చెప్తున్నారు బాబా. మదద్ దేంగే తబ్ తో తుమ్ భీ పద్ పాయేంగే. నా వెనుక మీరు సహయోగి అయితే కదా మీరు కూడా పదవి ట్యాచ్ చేసుకుంటారు. పదవి పొందుతారు. ఊరికనే పదవి వస్తుందేంటి? मैं कितना बड़ा बाप हूँ, कितना बड़ा यज्ञ रचा है. నేను ఎంత పెద్ద తండ్రి మీకు, ఎంత పెద్ద యజ్ఞాన్ని రచించాను నేనొచ్చి. బాబా చెప్తున్నారు. బ్రహ్మాకి ముక్కు వంశావళి తుమ్ సభీ బ్రాహ్మణ్ బ్రాహ్మణియ భాయి బెహన్ హో. బ్రహ్మ ముక్కు వంశావళి మీరందరూ కూడా బ్రాహ్మణ బ్రాహ్మణీలు సోదరి సోదరులైపోయారు కదా. जब भाई बहन बने तो स्त्री पुरुष की दृष्टि बदल जाए. ఇక్కడ పతి పత్ని స్త్రీ పురుషులని దృష్టి మారిపోవాలి కదా సోదరి సోదరులు అయిపోయాక. వాళ్ళని పిలుచుకోవటానికి ఏ సంబంధమో అదే పిలవాలి. అమ్మా నాన్న ఉన్నారు, అమ్మా నాన్న అనే పిలుస్తాం. ఎవరితో ఏ సంబంధం ఉందో అక్క చెల్లి ఏది ఉందో అదే పిలుచుకుంటాం. భర్త భార్య కూడా పూర్వం ఎలా ఉందో అలాగే పిలుచుకుంటాం. కానీ లోపల నుండి ఒక తండ్రి సంతానం మనము అనే ఆ ఆత్మిక ప్రేమ ఒక ప్యూర్ ఫీలింగ్స్ తో ఉన్న ఆ ప్రేమతో నడుచుకుంటాం. స్వార్థపూరిత ప్రేమ ఉండదు అందులో. కలుషితం అనేది ఉండదు అందులో. बाप कहते इस ब्राह्मण कुल को कलंकित नहीं करना పవిత్ర रहने की యుక్తియా है. ఇలా సోదరి సోదరులు అనే ఒక భావన లోపల పెట్టుకొని పవిత్రంగా ఉండడానికి యుక్తి ఇది. ब्राह्मण कुलाనికి కలంకం తీసుకురాకండి చెప్తున్నారు బాబా. मनुष्य कहते हैं कैसे होगा, ऐसे हो नहीं सकता इकट्ठा रहे और आग ना लगे. అలా ఎలా అవుతుంది? ఒకే ఇంట్లోనే స్త్రీ పురుషులు కలిసి ఉండి వికారాలే అగ్ని అంటకుండా ఉండడం అనేది అవ్వనే అవ్వదు అంటారు. बाबा कहते बीच में ज्ञान तलवार होने से कभी आग नहीं लग सकती, परंतु जबकि दोनों मन मना भाव रहे शिव बाबा को याद करते रहे अपने को ब्राह्मण समझे. బాబా చెప్తున్నారు ఇరువురి మధ్య స్త్రీ పురుషులు ఇరువురి మధ్య జ్ఞానం అని కత్తి పెట్టుకుంటే ఎప్పుడు వికారాలే కాగ్ని అంటది. కానీ
ఇద్దరు కూడా మన్మనాభవ స్థితిలో ఉండాలి. భార్యాభర్త ఇద్దరు కూడా. ఇద్దరు కూడా శివబాబాని ప్రేమించేవారై ఉండాలి. శివబాబా స్మృతి చేయాలి. ఇద్దరు కూడా నేను ఒక బ్రాహ్మణ జన్మ తీసుకున్నానని అర్థం చేసుకున్న స్మృతిలో ఉండాలి. అప్పుడు ఉండగలరు అలా పవిత్రంగా అంటున్నారు బాబా. मनुष्य को इन बातों को नहीं समझने कारण हंगामा मचाते ये गालियां भी खानी पड़ती మనుషులకి ఈ విషయాలు అర్థం కాని కారణంగా హంగామా సృష్టించి నిందలు వేసి ఆ నిందలు తిట్లు పడాల్సి కూడా వస్తుంది మనము అని చెప్తున్నారు బాబాయ్. श्री कृष्ण को थोड़ी ही कोई गाली दे सकते, श्री कृष्ण ऐसे आ जाए तो विलायत आदि से एकदम एरोप्लेन में भाग आए, भीड़ मच जाए, भारत में पता नहीं क्या हो जाए. అదే శ్రీకృష్ణుని రూపమైతే ఇలా నిందలు వేస్తారా? శ్రీకృష్ణుడు గాని అలా అలా బంగారం నగలు పట్ట పీతాంబర వస్త్రాలతో ఆ రూపంలో దిగి వచ్చేస్తే విదేశాల నుండి కూడా ఫ్లైట్లలో పరుగులు తీసి వచ్చేస్తారు. రద్దీ అయిపోతుంది అన్నారు బాబా. భారతదేశంలో ఏం ఆందోళన అయిపోతుందో మనం ఊహించలేం. కానీ అందుకే ఈ జనాలు ఉన్న మధ్య రూపంలో శ్రీకృష్ణుడి రూపం రాదు. పరమాత్మ గుప్తంగా వచ్చి ఎవరు గుర్తించలేని స్థితిలో వచ్చి ప్రార్థిస్తున్నారు. అప్పుడు సత్యుగ సంఖ్య లిమిటేషన్ అయిపోతుంది. अच्छा आज भोग है, ये है पियरगढ़ और वो है ससुरगढ़, संगम पर मुलाकात होती है. ఈ రోజు భోగి యొక్క రోజు సద్గురువారం పడిన మురళి ఇది. కన్నవారిలో అత్తవారిలు కలిశారా అన్నట్టు కలియక భోగి పెట్టినప్పుడు చేస్తూ ఉంటారు. అక్కడ సతీగ వాషిల్ని కూడా అనుభవం చేస్తారు కదా అన్నారు బాబా. అంటే అన్ని రోజుల్లో కాదు, ఫెస్టివల్స్ లో వాటిలో కొన్ని కొన్ని ఎంతో జాదు సమస్తే కొంతమంది ఇది గారడి అనుకుంటారు. కృష్ణాష్టమి రోజు కూడా భోగి పెడతారు. అక్కడ కృష్ణుడు కూడా తినిపించే అనుభవం చేస్తారు. వెన్న ఇవన్నీ కూడా ఫ్రూట్స్ అన్ని రకరకాలు చాలా పెడతారు. అప్పుడు కృష్ణుని ఆత్మ ఇమర్జ్ అయినట్టు కూడా సందేశ్ అక్కేల్లో వస్తుందన్నమాట. అంటే చిహ్నాలన్నీ అలా అయిపోతాయి కృష్ణుని చేష్టలు ఇమర్జ్ అయినప్పుడు. కొంతమంది ఇది అర్థం కాక గారడి ఏదో జరుగుతుందని కూడా అనుకుంటూ ఉంటారు. बाबा ने समझाया कि ये साक्षात्कार क्या है, भक्ति मार्ग में कैसे साक्षात्कार होते हैं, इनमें संशय बुद्धि नहीं होना है. బాబా సాక్షాత్కారం అంటే ఏంటనేది కూడా మనకి ఎన్నోసార్లు చెప్పారు. భక్తి మార్గంలో కూడా ఇలా సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి భక్తులకు కూడా. ఇందులో సంశయ బుద్ధి కాకూడదు. మీరు అర్థం కాకపోతే పక్కన పెట్టేయండి. సాక్షాత్కారాలు భోగు సందేశం సబ్జెక్ట్ संशय मात्र राखंड. ये रस्म रिवाज है, शिव बाबा का भंडारा है तो उनको याद कर भोग लगाना चाहिए. योग में रहना तो अच्छा ही है, बाबा की याद रहेगी. ఇది ఒక ఆచారం. శివ బాబా బండారా కాబట్టి అతన్ని జ్ఞాపకం చేసుకుని భోగ్ తినిపించాలి మనం. యోగంలో ఉండడం మంచిదే కదా, తింటారా అతను ఎందుకు పెట్టాలండి? ఆ కారణంగా యోగం చేస్తారు కదా పావుగంట అరగంటని. యోగంలో ఉండడం మంచిదే కదా, బాబాకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు కూడా అవుతుంది కదా. బాబా నువ్విచ్చింది నేను తింటున్నాను చూడు, ఎంత అదృష్టవంతుడిని నేను. బాబాకి మీరు కొద్దిగా టేస్ట్ చూడండి, నేను వండింది తినిపించి అనుభూతి చేసి తినడం వల్ల బాబా స్మృతి ఉంటుంది. బాబాకి యాదరేగి బాబా స్మృతి ఉంటుంది మనకు అప్పుడు. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, स्वयं को ब्रह्मा मुख वंशावली समझकर पक्का पवित्र ब्राह्मण बनना है. స్వయాన్ని బ్రహ్మముఖ వంశవలిగా అనుకుంటూ పక్కా పవిత్రమైన బ్రాహ్మణులుగా తారవాలి.
స్వయాన్ని బ్రహ్మ ముఖం నుండి వచ్చిన వంశావళిగా అనుకుంటూ పక్కా पवित्र ब्राह्मणులుగా తయారవ్వాలి. कभी अपने इस ब्राह्मण कुल को कलंकित नहीं करना है. ఎప్పుడు కూడా మన యొక్క ఈ బ్రాహ్మణ కులాన్ని కలంకితం చేయకూడదు. కలంకం తేయకూడదు బ్రాహ్మణ కులానికి. सेकंड पॉइंट, बाप समान निराकारी निरहंकारी बन अपनी फर्ज अदाई पूरी करनी है. रूहानी सेवा पर तत्पर रहना है. बाबा समाనంగా నిరాకారి నిరహంకారిగా తారే తమ కర్తవ్యాన్ని పూర్తి చేయాలి. తమ బాధ్యతను కర్తవ్యాలను పూర్తి చేయాలి. బాబా సమానంగా నిరాకారి నిరహంకారి అయి ఆత్మిక సేవలో తత్పరులై ఉండాలి. वरदान, स्नेह की शक्ति से माया की शक्ति को समाप्त करने वाले संपूर्ण ज्ञानी भव. స్నేహం యొక్క శక్తితో మాయ శక్తిని సమాప్తి చేసేటటువంటి సంపూర్ణ జ్ఞానిగా కండి. స్నేహం యొక్క శక్తితో మాయా శక్తిని సమాప్తి చేసేటటువంటి సంపూర్ణ జ్ఞాని భావ. స్నేహమే సమాన ही संपूर्ण ज्ञान है. స్నేహంలో ఇమిడిపోవడమే బాబా స్నేహంలో సంపూర్ణ జ్ఞానం. స్నేహ బ్రాహ్మణ జన్ కా వరదాన్ హై. పరమాత్మ స్నేహం అనేది బ్రాహ్మణ జన్మ యొక్క వరదానం. संगम एक पर स्नेह का सागर स्नेह के हीरे मोतियों की थालियां भरकर दे दे तो स्नेह में संपन्न बनो. సంగమీగలో స్నేహ సాగరుడు స్వయంగా స్నేహం యొక్క వజ్రాలు ముత్యాలు పల్లాలతో నింపి నింపి ఇచ్చేస్తున్నారు. కాబట్టి బాబా స్నేహంలో సంపన్నంగా తారైపోండి. स्नेह की शक्ति से परिस्थिति रूपी पहाड़ परिवर्तन हो, पानी समान हल्का बन जाएगा. స్నేహం యొక్క శక్తితో పరిస్థితి అనే పర్వతం కూడా పరివర్తన అయిపోయి నీరులా తేలికైపోతుంది. నీళ్ళలా కరిగిపోయి పర్వతం లాంటి సమస్య కూడా కరిగి నీళ్ళై తేలికైపోతుంది. माया का कैसा भी विकराल रूप व रायल रूप सामना करे तो సెకండ్ స్నేహ के सागर में समा जाओ. మాయ యొక్క ఎలాంటి భయంకర రూపము రాయల్ రూపం మీ ఎదురుగా వచ్చేసినా కానీ సెకండ్ స్నేహ సాగరంలో ఇమిడిపోండి. तो स्नेह की शक्ति से माया की शक्ति समाप्त हो जाएगी. బాబా స్నేహంలో మాయ వచ్చింది తెలియగానే ఇక్కడ నేను ఉండకూడదు. బాబా స్నేహంలో ఇమిడిపోండి. బాబాతో సంభాషణ చేయండి. బాబా తప్ప ఇంకేం కనిపించట్లేదు. ఆ లోకానికి వెళ్ళిపోండి. స్నేహ అటువంటి ఆ స్నేహ శక్తితో మాయ శక్తి సమాప్తి అయిపోతుంది. మన ఎదురుగా మాయ నిలబడలేదు, ఎదిరించలేదు. అప్పుడు స్లోగన్, तन मन धन मन वाणी और कर्म से बाप के कर्तव्य में सदा सहयोगी योगी है. తన మన ధనాలు మనస వాచ మరియు కర్మ ద్వారా బాబా కర్తవ్యంలో సదా సహయోగి అయ్యేవారే యోగిలు. తన మన ధనాలతో మనస వాచ మరియు కర్మలతో బాబా యొక్క కర్తవ్యంలో సదా సహయోగి అయ్యేవారే యోగి. ఇంత సహయోగం చేస్తూ ఉంటాం. యోగం ఎవరి కోసం ఆతృత పడతాం వాళ్ళ వైపు బుద్ధి వెళ్తుంది. అదే యోగం. యోగం సహజమే అయిపోతుంది. సహయోగి అయ్యే వారికి యోగం చాలా ఈజీ. యోగం పెట్టుకునే పని రాదు. నాకు కుదరట్లేదని పని రాదు. అది ఉండేదే స్నేహం. దానికోసమే పరితపిస్తూ ఉంటారు వారు. వారు చేసే ప్రతి కర్మ, వారు చేసే ప్రతి ఖర్చు, వారు చేసే ప్రతి శ్రమ, ఆలోచన అన్ని యోగమే కదా. ఇంకా అది అదే సహయోగి కాని వారికి యోగం కుదరట్లేదు, యోగం కుదరట్లేదు అని శ్రమ పడాల్సి వస్తుంది. బాబా ఈరోజు హెడ్డింగ్ లో కూడా అదే చెప్పారు. బాబాకు సహయోగి అయ్యి గోవర్ధన పర్వతం లాంటి ఈ లోహయుగం అనే పర్వతాన్ని లేపేసి బంగారు యుగాన్ని తయారు చేయటానికి మీరందరూ సహయోగి అయి నిలబడాలి. పురుషార్థం చేసి కొత్త ప్రపంచం కోసం ఫస్ట్ క్లాస్ సీట్ ఇప్పుడే బుక్ చేసి రిజర్వ్ చేయించేసి పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. వీరి యొక్క జన్మల కోసం
ఉన్నతమైన అదృష్టం తయారు చేసేసుకోవాలి ఇక్కడే అనేది కూడా బాబా గుర్తు చేస్తున్నారు. ఓం శాంతి. ओ स्नेह सागर तेरे स्नेह में हम नैनों को अपने भिगोए हुए हैं। सांसों की तारों में ओ बाबा तेरी यादों के मोती पिरोए हुए हैं। ओ स्नेह सागर